సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో జూలై 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు కాకినాడ సూర్యకళా మందిరంలో 4 రోజుల పాటు నిర్వహించనున్న నాటక పోటీలు నగర ప్రజలు రసజ్ఞులు విజయవంతం చేయాలని సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు కర్రి అచ్యుతరామరెడ్డి, పంపన దయానందబాబు కోరారు. కాకినాడ గాంధీ భవన్ లో సీతారామరాజు స్మారక కళావేదిక పాలక మండలి సమావేశం జరిగింది. కార్యక్రమంలో భాగంగా తొలుత జూలై 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు కాకినాడ సూర్యకళా మందిరంలో నిర్వహించనున్న సీతారామరాజు నాటక కళా పరిషత్ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కర్రి బామిరెడ్డి, అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథులు కర్రి బామిరెడ్డి, కర్రి అచ్యుతరామరెడ్డి, పంపన దయానందబాబులు కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్ఎన్ మూర్తి రంగస్థల పురస్కారాన్ని దాసరి రాధాకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు డి సూర్యప్రకాష్ రావు, పక్కి మణిబాల, కొడాలి ఉమాదేవి, వివిఎస్ఎన్ రెడ్డి, పిపి శాస్త్రి, కెవి ప్రసాద్, ఎన్ ప్రభుదాసు, జె పుల్లారావు, ఓవిఎన్ ప్రసాద్, సోమయాజులు కుమార్, సత్యమూర్తి, రామకృష్ణ, కె రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క పాంప్లెట్ రిలీజ్ చేసే కార్యక్రమంలో సభ్యులు, కళాకారులు, అలాగే గౌరవ అధ్యక్షులు, కార్యదర్శి గారు అందరి సమక్షంలో ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే సభ్యులందరి సహాయ సహకారాలతో, అలాగే పురప్రముఖులు, పుర ప్రజలు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జూలై 11, 12, 13, 14 ఈ 4 తేదీల్లో కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఉభయ రాష్ట్రాల సీతారామరాజు కళా పరిషత్ జూలై 11, 13 తారీఖుల్లో జరిగే నాటకాలకి ప్రజలందరూ కూడా వచ్చి నేను ఆనందించాలని కోరుతున్నాను. ఇది నాటక కళారంగం అనేది చాలా పురాతనమైంది. అటువంటిది వేళ కనుమరుగైంది. కానీ దాన్ని కూడా చాలా ప్రోత్సహించవలసినటువంటి ఆవశ్యకత మన అందరికీ ఉంది. కాబట్టి పురప్రముఖులందరూ కూడా ప్రజలందరూ కూడా వచ్చి నేను దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇటువంటి మంచి సువర్ణావకాశం, ఒక 4 రోజులు నాటక కళాయజ్ఞం జరుగుతుందంటే ఏమి టిక్కెట్ పెట్టామని నయా పైసా కూడా వసూలు చేస్తలేదు. మేము అంతా కూడా పోషకుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతున్నాయి. దయచేసి ప్రకటించిన టైంకి వచ్చి ఆ యొక్క ప్రదర్శనలు తిలకించవలసిందిగా మేము ప్రతి ఏడాది కోరుతున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం 24వ నాటక కళా పరిషత్తు కూడా సీతారామరాజు స్మారక కళావేదిక తరపున జూలై 11 నుంచి 14వ తేదీ వరకు జరిగేటటువంటి నాటకోత్సవాలు కాకినాడ నగర పౌరులు, కళాకారులు, గాయకులు, కళా సంస్థలు అందరూ కూడా విచ్చేసి నాటక ప్రదర్శనలు తిలకించి జయప్రదం చేస్తారని మీ అందరి ముందు కూడా నేను కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.